కుమారస్వామి, ఆ రోజు 2 రోజుల వాళ్ళం కలిసే కదా లాంఛనాల గురించి మాట్లాడి నిర్ణయించుకున్నాం. మీరు ఇస్తానన్నవన్నీ ఇస్తే ఇద్దరు కలిసి బతుకుతారు, లేదా విడగొట్టేద్దాం అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటో చెప్పండి. ఏమయ్యా, ఇతని మాట విని తగ్గొట్టడానిక మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఈ పని చాలా తప్పు చెప్తున్నా. నువ్వేం మాట్లాడుకో, అందరూ వాళ్ళ మనుషులే, కులబొడి చేస్తారు. ఏంటండి అన్యాయం? మర్యాదస్తుల కుటుంబమే కదా, మధ్యలో చదువు ఆపించేసి మరీ పెళ్లి చేశాను. ఇవ్వాల్సింది ఆలస్యమైందని ఎడదీసేస్తానంటారేంటి? అలా అంటుంటే ఎవరూ మాట్లాడరా? తెగదెంపులే మీ తీర్పు అయితే నేను కోర్టుకు వెళ్తానయ్యా. నువ్వు కోర్టుకే కాదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేవు. ఇది మీ ఊరు పంచాయతీ కాదు, మా ఊరు. మేము ఏం చెప్తే అది చేతులు కట్టుకుని నోరు మూసుకుని వినాలంతే. అంతకు మించి మితిమీరి మాట్లాడారో మాట్లాడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నా. తల తీసిస్తావా? అది తీసి చూద్దాం. వాడి తల్లే కాదు, నీ తల్ల కూడా తీసేస్తాను. ఇదిగో చూడు, నిన్ను సంవత్సరంలో ఓ రోజు కొట్టడానికి ఫిక్స్ చేశాను కదా, నిన్ను మళ్ళీ కొట్టడానికి అవల కాదు. మూసుకొని దొబ్బేకని చాలే ఆపు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ కూర్చున్న మేమంతా వెర్రి వెదవలమా? పెళ్లిలో ఇస్తానని వాడిని ఒక్కపోతే తగ్గొట్టకుండా ఏం చేయమంటావు? తెంపేయడానికి ఇది ఏమైనా మొలతాడా? విడదీయడానికి నా పెద్దోళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు మంచి చెడు చూసి ముహూర్తాలు పెట్టి ఇద్దరికి ముడేసింది. ఆ రోజైనా ఈ రోజైనా సరే భార్య ముందు వెళ్తే భర్త వెనకాల నడవమని ఎందుకు చెప్తారు? ఎవరితో అయినా లేచిపోతున్నానా? కాదయ్యా, నన్ను నమ్మొచ్చిన అమ్మాయిని కంటదరి పెట్టకుండా కళ్ళలో పెట్టుకుని ఎలా చూసుకున్నానో చెప్పడానికయ్యా. ఊర్జున అందరి ముందు పంచాయతీలో నిలబెట్టి 3 పిల్లలకి తలైన మా వదినికి విడాకులు ఇప్పితారా? బోడిగుండికి బొంగరానికి మురిటే మీ దిక్కుమల్ల పంచాయతీ వినడానికి మా వదినేమి దిక్కుముక్కు లేనిది కాదు. కట్నం తీసుకోవడం తప్పని చెప్పి అధికారులు అందరూ కట్నం గురించి మాట్లాడుతున్నారంటే ఈ పనికి మాలినోడి మాట విని పంచాయతీ పెట్టారన్నమాట. నీ గురించి అంటున్నానయ్యా, నీ ఒక్కడి గురించే చెప్తున్నాను. కాసెడ్డ కోతి వనమంతా సెరిచిందంటే ఇదే మరి. అరే నిన్ను కోతితో కూడా పోల్చకూడదయ్యా. కోతి కూడా తన పిల్లల సంతోషం కోసం బతుకుతుంది, నువ్వు దాన్ని నాశనం చేయడానికే బతుకుతావు. ఊరి మధ్యలో ఊరేసేయగలడు, జాగ్రత్త. మా అమ్మకి అత్తకి నువ్వు చేసిన ద్రోహానికి నీకెప్పుడో పాడేగట్టి పూడ్చి పాడేసేవాడిని. మా అన్నల కోసం నిన్ను ప్రాణాలతో వదిలేశాను. చూడనా, సిన్నోని నాతోను చెప్పించుకోకు. ఈ మనిషి మాట విని వదినకి ద్రోహం చేయాలనుకున్నావు అనుకో, నీకు మంచి సావే రాదన్నా. మనకు ఆడదాన్ని ఉసురు మంచిది కాదన్నా. అది పెళ్ళం ఉసురు తగలడం అసలు మంచిది కాదు. నీ పిల్లల్ని రోడ్డు పాల్చేకన్నా తండ్రి మీద పగ తీర్చుకోవడం నాతోనే పోనీ. నీ పిల్లల్ని కూడా అలా తయారు చేయకు. మర్యాదగా పిల్లల్ని వదిని తీసుకెళ్లి సంతోషంగా ఉండు. ఏదో మన తల్లి పుణ్యవాణ్ణి నీకు ఉద్యోగం వచ్చింది. నీ తల్లి పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చిందా? రే, నా పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చింది. ఏంటది? నీ పుణ్యం వల్ల ఉద్యోగం వచ్చిందా? మావయ్య, ఏది ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పు. ఉద్యోగం కోసం ఎమ్మెల్యే డబ్బులు అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? ఉద్యోగం కోసం 1 రూపాయి కూడా ఇవ్వనండి. నా సొంత ఊర్లో తహసీల్దార్గా ఉండి ఏం ప్రయోజనం? డబ్బు ఇస్తేనే ఉద్యోగం అంటే అలాంటి ఉద్యోగం నా కొడుక్కి వద్దు. బడి పిల్లలకి బస్ డ్రైవర్గా పోతాడు, లేదంటే బస్ స్టాండ్లో పల్లీలు అమ్ముకుంటాడు. నాకెందుకయ్యా? అవునరా, అదే మాట చెప్పాను. ఏంటి ఇప్పుడు డబ్బేమైనా చెట్లు కాస్తున్నాయా? అడిగినప్పుడు పీకి ఇవ్వడానికి? కాస్తే నువ్వు పీకి ఇచ్చేస్తావు. బావా చూసావా, ఇది మీ నాన్న ఒరిజినల్ కోణం. నీ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే అడిగిన డబ్బులే కాక మీ అమ్మగారు ఇల్లు కూడా రాసిచ్చాడురా. తన కోసం పెట్టుకున్న ఇంటిని నీ కోసం రాసిచ్చాడురా. ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలేదా? ఈ ఊళ్ళో మంచి జరిగినా చెడు జరిగినా ముందు నిలబడి ఎంత సాయం చేసుంటాను. నిన్నగాక మొన్న పుట్టినవాడు మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నారంటే. చూడు శివా, నేను ఇప్పటిదాకా సంపాదించింది ఇకపై సంపాదించబోయేది మీకోసమేరా. మీకు కాక నేను ఇంకెవరికి ఇస్తానురా? మీకు ఎప్పుడైనా కష్టమేంటో చూపించారా? చూడు, ఇది నీ జీవితం. తప్పుడు వాళ్ళ మాట విని తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. మీ నాన్న ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. ఏంటి బాబు శివ, మీ నాన్న ఎంతో గొప్ప మనిషి, అలాంటి ఆయన్ని బాధ పెట్టొచ్చా? నన్ను అడిగితే మీ నాన్న చెప్పింది అస్సలు తప్పు అనిపించట్లా. మీ మంచి చెడ్ల గురించి మీ నాన్నకే బాగా తెలుసు. చూడన్నా, ఈ దొంగన కొడుకుల మాట విని తల ఆడించావనుకో, ఆళ్లతో పాటు నిన్ను కూడా చంపేస్తాను. చంపితే లోపల ఎన్నాళ్ళైతారేంటి? 10 రోజుల్లో బయటకు వచ్చేసి మావయ్య నన్ను పెంచినట్టు నేను నీ పిల్లల్ని పెంచుతాను. గుర్తెట్టుకో, ఎదురు ఆశించి బతికేవాడు మగాడు కాదు, ఎదిరించేవాడే మగాడు. మళ్ళీ పిల్లల్ని తీసుకురా, బయటికి వెళ్ళిపోదాం. మాయా, మీరు కూడా రండి, వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చెప్తూనే ఉన్నా, వెళ్ళిపోతావేంటి? తప్పు చేస్తున్నావు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు. అది నాకు తెలుసులే. ఇప్పుడు నువ్వు ఎంత గించుకున్నా నీ పప్పులు ఉడకవు రాజా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక మీదైనా కాస్త మంచిగా బతుకు, లేదా ఏం చేస్తావురా?
ఏం చేస్తాడు నువ్వు? ఏం చేస్తాడు? ఏంట్రా, ఏం చేస్తాడో చూసేద్దాం. ఏంట్రా? ఇదేనా నోరు ముంచడం అంటే? ఒరే బామ్మర్ది, నా జీవితంలో ఇలాంటి పంచాయతీ నేను ఎప్పుడు చూడలేదురా. నోరుమయ్యరా, నేను ఆపుకోలేకపోతున్నాను. ఓ పెద్ద మనిషి, ప్యాకాట్ ఆడడానికి నీకు ఇంక వేరే చోటే దొరకలేదా? ఇక్కడికే వచ్చాడా? మూసుకొని జోకర్ కచ్చేరా. బాబు జోకర్ మేడం వచ్చిందయ్యా. వీడిని అరే పోనీ కదా అని వదిలేస్తే ఇంటి ముందు వచ్చి ప్యాకాట్ ఆడుతున్నాడా? ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఏంటి ఎగేసుకుని వెళ్తున్నారు? ఆగండి, మీ నాన్నకి 4 తగలనివ్వండి. ఏంటి ఒక్క జోకర్ కూడా లేదు? జోకర్ పైన ఉంది చూడు. ఎక్కడ? ఉంది. రే బాబు, మీ బాబు తుపాకీ గురిపెట్టాడు. పెద్ద ప్రకాష్ రాజ్ అని ఫీలింగ్. ఆయన ఏ రాజు అయితే మనకెందుకు కానీ. మావయోయ్, అది తుప్పట్టిన తుపాకీ, పనికిరాని గురి. ఆల్ సోల్జర్స్ ఎస్కేప్. అయ్యో గురి తగిలింది కాబట్టి బతికిపోయావు. నువ్వు వచ్చేయి. వద్దు, వదిలేయండి సార్. మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఎంత పొగరుంటే నీ ముందు కాలు ఉంటాడాడు. కాల్చేరా, పొగరబోతేనా. కాల్చు చూద్దాం. గుడ్డికి కొన్ని తీసుకుని ఆటకి పోయినట్టు కళ్ళు కనపడకపోయినా కాల్చడానికి సిద్ధమయ్యావు. ఇదో ఇక్కడ కాల్చు. రేయ్, నా కొడుకు నువ్వు రొమ్ము చూపిస్తావురా? 4 ఉన్నారుగా, ఒకడు పోయినా పర్లేదు. కాల్చేరా. కాల్చు. మీ అమ్మ కాల్చమంటుందిగా. హే, ఏంటయ్యా గుండెల మీద కాల్చమంటే గురి ఇంకేడా ఉంది? అయ్యో, ఇప్పుడు గుండికే గురి పెడుతున్నాడు రా బాబు. సూపు మందగించింది కదా. కానీ కానీ ఏంటది? నా చూపు మందికి ఏయ్, గుండెది గుండెగడా. పెడతారా నన్ను? నీ బెదిరిపడికి భయపెడతాను అనుకుంటున్నావా? మీరు ఆగండి. విరంగి పేరుసా పట్టించుకోను. ఈ లమ్మకి గడికి భయపెడతానా? చంపేతాడంట. ఏండి? ఏంటి అడగండి. మాట్లాడుకో, కోపంగా ఉన్నాడు. ఎప్పుడైనా మామూలుగా ఉన్నాడు? అడగండి. కొంచెం ఆగు, మాట్లాడతాను. నువ్వు ఊరుకుంటావా? అడుగుతారా, నన్ను అడగమంటారా? అడుగుతాను. ఏయ్, ఏమంటుందిరా నీ పెళ్ళాం? మరేం లేదు నాన్న, ఈ రోజుతో క్యాంటీన్ వేలం అయిపోతుంది. చెక్కు మీద సంతకం పెట్టిస్తే అప్లై చేసి వస్తాను. ఏ నీ అన్న కొమ్ములు వచ్చినట్టు నీకు కూడా వచ్చాయేంటి? వేలం లేదు, ఏం లేదు, పోరా. అది కాదు నాన్న, ఈ రోజుతో వేలం అయిపోతుంది. వెళ్ళమని చెప్తున్నాను కదా. నేను ఎప్పటి నుంచో నెత్తినోరు బాదుకుని చెప్తున్నాను, మీ నాన్న మాట నమ్మొద్దని. విన్నారా? అనుభవించండి. మనం సచ్చేదాకా తన మోచేతి నీళ్ళు తాగి బతకాలనుకుంటున్నాడేమో. నీ గొడవంటే ఉన్నది చాలదన్నట్టు కాసేపు ఊరుకో. అవును, ప్రతిసారి నానోరే నొక్కియండి. పాలు బాగా పొంగాయి. పిల్ల పాపలతో సంతోషంగా ఉంది. అంతా మీ చలవే పెదనాన్న. చిన్నాన్న బాగున్నావమ్మా? బాగున్నాను. నాన్న చిన్నోళ్ళకి ముందు అమ్మా. నేను ఇస్తానులే, నువ్వు తీసుకో. సరే ఇవ్వు. తీసుకోండి మావయ్య. సరే అమ్మా, చల్లగా ఉండు. ఏంటిదినా? ఇల్లు బాగుందా? సంతోషమేనా? చాలా సంతోషంగా ఉందయ్యా. ఒక ఆడది గంజినీళ్లు తాగి బతికినా గౌరవంగా బతకాలనుకుంటుంది. నేను నా భర్త పిల్లలతో ఈ రోజు ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వేనయ్యా. నీ మేలు మర్చిపోలేను. నన్ను ఆశీర్వదించయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించమంటావేంటి? నీది కూడా మా అమ్మ పేరే. నాకు నీ ఆశీస్సులు కావాలి. అన్నా ఇలా రానా, నన్ను నువ్వు ఆశీర్వదించండి. బాగుంటావయ్యా. నీలాంటి మంచి మనసు ఉన్నాడు ఎప్పుడు బాగుంటాడురా. అన్న అంటే తండ్రితో సమానం. మావయ్య, చెప్పలుడు, క్యాంటీన్ చేయి దాటిపోయేలా ఉంది. ఓ 5 లక్షలు అప్పుగా ఇచ్చి నాకు సాయం చేశారనుకో, నేను స్థిరపడతాను మావయ్య. ఇదిగో చూడలుడు, నీతో డబ్బు లేదని అబద్ధం చెప్పలేను. అయినా మీ నాన్నని ఒక్క మాట చెప్పమను, 50 లక్షలైనా ఇస్తాను. బావా,
నువ్వు అడిగిన వెంటనే ఇవ్వటానికి అవి 100 200 కాదు, లక్షల రూపాయలు. నువ్వో నేనో వెళ్ళి అడిగితే ఒక్కడు కూడా ఇవ్వడు. మీ నాన్న పేరు చెప్తే ఇస్తారు, కాదు మీ నాన్న చెప్తేనే ఇస్తారు. మరి మీ నాన్న చెప్తారా? మన చుట్టుపక్కల గ్రామాల్లో మురళీకృష్ణ అన్న నీ పేరుకున్న విలువ కన్నా నీ పేరుకు ముందున్న మీ ఇంటి పేరుకే విలువ ఎక్కువ అని తెలుసుకో. ఇది అర్థం చేసుకోకుండా ఊరంతా తిరిగి అప్పులు అడుగుతున్నావు. నేనే కాదు, నువ్వు ఎవరిని అడిగినా ఇవ్వరు. నేను అప్పు కోసం నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఈ ఊర్లో నేను ఎలాంటి బతుకు బతుకుతున్నానో, నాకున్న విలువ ఏంటనేది. యాండే నేను మాట చెప్తాను, కోపడరు కదా? ఊళ్ళో అందరిని అడిగి చూశారు, మీ తమ్ముడిని అడగాలని ఎందుకు అనిపించలేదు మీకు? నేనే మొహం పెట్టుకున్నాడు దగ్గరికి వెళ్ళి అడుగుతాను చెప్పు. ఇదే చోట్లో నా అన్న హోటల్ కదా అని 4 ఇడ్లీ పెట్టమని ఆకేసుకుని కూర్చున్నాండి. ఆయనకు భయపడి లేచి బయటికి పొమ్మన్నాను. ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతాను చెప్పు? ఇలాంటివన్నీ తన మనసులో ఎట్టుకోడండి. మీరందరూ వేరు, తను వేరు. బాలే చెప్పావు వదనమ్మా. నా తోడ పుట్టుడు అర్థం చేసుకోలేకపోయినా బయట నుంచి వచ్చిన నువ్వు అర్థం చేసుకున్నావు. మార్కెట్ల వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారు కానీ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయాడు. అన్నయ్య, ఇంకో జన్మలో అన్నదమ్ములుగా పుడతామో లేదో తెలీదు. ఉన్న నాలో సంతోషంగా ఉండాలి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలం అన్నయ్య. మన గురించి ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడకూడదన్నయ్య. తల్లుంటే ప్రేమ ఉంటుంది, తండ్రి ఉంటే అనుభవం ఉంటుంది, అన్నదమ్ములు ఉంటేనే బలం ఉంటుందంటారు. నీకు అన్యాయం జరిగితే నేను చూతా ఊరుకుంటానా? ఇదే కాదన్నయ్య, మార్కెట్లో ఏ సెంటర్లు కావాలో చెప్పు, నా తల తాకటిట్టేనా నీకు ఇప్పుతాను. నన్ను క్షమించరా. ఏంటన్నా చిన్నపిల్ల వేళ ఎప్పుడు? వాడెలా పడతాడురా? నేనున్నంత వరకు వాడు క్యాంటీన్ కాదు కదా, ఏది పాడనివ్వను. ఏంటి సార్ ఇడి ఎట్లా మాట్లాడుతున్నారే? ఏరబాబు ఆల్రెడీ రంగంలో దిగిపోతే మీరెలా అడ్డుకుంటారు? ఎలా అడ్డుకుంటానో చూడు.